హైదరాబాద్ మియాపూర్లో విషాద ఘటన చోటు చేసుకుంది. వైశాలినగర్ రైల్వే అండర్ పాస్ సమీపంలో వరద నీటిలో ఒక వృద్ధుడు గల్లంతయ్యాడు. హఫీజ్పేట్ ప్రేమ్ నగర్ చెందిన బాలయ్యగా గుర్తించారు. సమాచారాన్ని అందుకున్న వెంటనే మియాపూర్ పోలీసులు, హైడ్రా, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు ఘటనాస్థలికి చేరుకుని గాలింపు చర్యలు మొదలుపెట్టాయి. అండర్ పాస్ వద్ద నాల మరమ్మతు పనులు జరుగుతుండటంతో గత కొన్ని రోజులుగా అధికారులు ఆ మార్గాన్ని మూసివేశారు. భారీ వర్షాల కారణంగా నీటి ప్రవాహం పెరగడంతో ఈ ఘటన జరిగినట్లు భావిస్తున్నారు. గల్లంతైన వృద్ధుడి కోసం సహాయక బృందాలు ముమ్మరంగా గాలిస్తున్నాయి. ఇదే ఇష్యూకి సంబంధించి మరింత తాజా సమాచారాన్ని మా ప్రతినిధి అరుణ్ అందిస్తారు. అరుణ్, ఏదైతే ఘటన వినకూడదు అనుకుంటామో ఎంతగా జాగ్రత్త చర్యలు చేపడుతున్నామని అటువైపు ప్రభుత్వం అధికారులు చెప్తున్నా మ్యాన్ హోల్ ఘటనలు జరుగుతూనే ఉన్నాయి. మరి తాజా ఘటనకు సంబంధించి డీటెయిల్స్ ఎలా ఉన్నాయి, ఎలాంటి గాలింపు చర్యలు చేపడుతున్నారు అరుణ్? ఏదైతే మియాపూర్ వైశాలి నగర్ వద్ద ఉన్నటువంటి అండర్ పాస్ వద్ద అయితే ఈ ఘటన జరిగింది. తెరిచి ఉన్న మ్యాన్ హోల్ లో పడి వ్యక్తి గల్లంతయ్యాడు. అయితే ఇప్పటికే ఏదైతే వర్షాకాలం మొదలైనప్పటి నుంచి కూడా ఖచ్చితంగా మాన్యువల్స్ అన్ని మూసి ఉంచాలి, తెరిచినట్టు ఖచ్చితంగా దానిపైన తగిన చర్యలు ఉంటాయని కూడా ఇప్పటికే అధికారులు స్పష్టం చేస్తున్నప్పటికీ కూడా ఇలా ఘటనలు అయితే జరుగుతున్నటువంటి పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. అయితే ఏదైతే గల్లంతైన వ్యక్తికి సంబంధించి చూస్తుంటే కనుక బాలయ్య అఫీస్పేట్ చెందినటువంటి ప్రేమ్ నగర్ చెందినటువంటి వ్యక్తి. అయితే ఆయన అటువైపు వెళ్తున్న క్రమంలో కూడా ఏదైతే చెప్తున్నట్టు మాన్యువల్ లో పడి గల్లంతైనట్టయితే తెలుస్తుంది. అయితే దానికి సంబంధించి కూడా ఇప్పటికే మియాపూర్ పోలీసులతో పాటు హైడ్రా, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు కూడా అక్కడికి చేరుకున్నాయి. నిన్న రాత్రి కురిసిన భారీ వర్షానికి ఏదైతే నిన్న సాయంత్రం 5 గంటల నుంచి కూడా భారీ వర్షం కురుస్తున్న నేపథ్యంలో అక్కడ భారీగా నీరు నిలిచిపోవడంతో ఆయనకు మాన్యువల్ కనిపించని నేపథ్యంలో మాత్రం అక్కడ మాన్యువల్ గుంతలు అయితే పడడం అయితే జరిగింది. అయితే గత కొద్ది రోజుల నుంచి కూడా ఏదైతే ఈ వైశాలి నగర్ రైల్వే అండర్ పాస్ వద్ద కూడా నాలా మరమ్మతు పనులు అయితే వేగంగా జరుగుతున్న పరిస్థితి. దాదాపు 4 నెలల నుంచి కూడా అక్కడ నాలా మరమ్మతు పనులు అయితే జరుగుతున్నాయి. ఆ క్రమంలో అక్కడ రోడ్డును కూడా క్లోజ్ చేయడం అయితే జరిగింది. అయితే ఆయన నడుస్తూ వస్తున్నటువంటి ఆ క్రమంలో అయితే ఈ ఘటన అయితే చోటు చేసుకుంది. అది ముఖ్యంగా ఎక్కువ రోజులుగా దాదాపు తరచుగా కూడా ఈ పనులు చేస్తున్న నేపథ్యంలో కూడా ఇందులో కాంట్రాక్టర్ రిలేషన్ క్లియర్ గా ఉన్నట్లయితే తెలుస్తుంది. అయితే అక్కడ పనులు నెమ్మదిగా జరగడంతో పాటు పూర్తి కాకపోవడంతో ఏదైతే ఇప్పటికే అధికారులు ఇచ్చినటువంటి ఆదేశాల ప్రకారం ఎట్టి పరిస్థితుల్లో వర్షాకాలంలో ఎటువంటి నాలా పనులు కనుక రోడ్డు పనులు అయితే చేపట్టవచ్చు. అయినప్పటికీ కూడా ప్రభుత్వ అధికారులు ఆదేశాలను పట్టించుకోకుండా ఇలా పనులు చేయడంతోనే ఈ ఘటన జరిగిందని అయితే తెలుస్తుంది. దీనిపైన కూడా ఇప్పటికే ఏదైతే సైబరాబాద్ మున్సిపల్ కమిషనరేట్ ఆఫీసర్ల పైన కూడా అక్కడ ఉన్నటువంటి బాలయ్య కుటుంబ సభ్యులు కూడా తీవ్ర ఆవేదన ఏదైతే ఆగ్రహం అయితే వ్యక్తం చేసినటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. పక్కనే గల్లంతైన వ్యక్తి బాలయ్య కోసం కూడా ఇప్పటికే మియాపూర్ పోలీసులు, హైడ్రా, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు కూడా తీవ్రంగా గాలింపు చర్యలు అయితే చేపడుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. రాత్రి నుంచి కూడా ఏదైతే ఘటన జరిగినప్పటి నుంచి కూడా ఈ గాలింపు చర్యలు అయితే చేపడతా ఉన్నారు. మొత్తంగా 4 బృందాలు కూడా గాలింపు చర్యలు అయితే చేపడుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. అయితే మొత్తానికి మాత్రం ఏదైతే ఈ పనుల వల్ల ముఖ్యంగా ఈ వర్షాకాలంలో ఇటువంటి పనులు చేయడం వల్ల మాత్రం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పటికే జిహెచ్ఎంసీ అధికారులు, ఇంకా టీఎంసీ అధికారులు కూడా ఇప్పటికే పూర్తిగా ఆదేశాలు అయితే జారీ చేశారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా వర్షాలు పడుతున్న నేపథ్యంలో ఎటువైపు రోడ్లు మరమ్మతులు చేయరాదు, ఇంకా నాలా మరమ్మతులు కూడా చేయరాదు. ఇప్పటికే ఏదైతే వర్షాకాలం వస్తుందనే ముందు వరకే కూడా ఈ పనులన్నీ పూర్తి చేసి ఉండాలి. కానీ ఈ టైంలో చేయడం వల్ల కూడా చాలా మంది ఇబ్బందులు అయితే ఎదుర్కొంటారని కూడా స్పష్టం చేసినప్పటికీ కూడా పనిచేస్తున్న కాంట్రాక్టర్లు ఆదేశాలు పాటించకుండా మాత్రం ఇటువంటి పనులు చేయడం వల్లనే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని కూడా ఇప్పుడు క్లియర్ గా అర్థమవుతుంది. అయితే ఏదైతే గల్లంతైన వ్యక్తి బాలయ్య కోసం కూడా ఇప్పటికే గాలింపు చర్యలు అయితే చేపట్టిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. రైట్ అరుణ్, థ్యాంక్ యూ సో మచ్.